నిన్ను గాఢంగా ప్రేమించే లంకాధిపతిని నన్నే ఆ శ్రీపతిగా భావించి నీపతిగా స్వీకరించడం నీకు శ్రేయస్కరం అన్నాడు రావణుడు. నీవు వచ్చిన దారిని తక్షణం వెళ్ళిపోవలసిందిగా హెచ్చరిస్తున్నాను అంటూ వేదవతి రావణుణ్ణి మందలించింది. ఆవేశంతో వేదవతిని బలవంతం చేయడానికి పూనుకున్నాడు రావణుడు. ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్లగా ఆవిడ తన తపోమహిమతో రావణుణ్ణి నిరోధించడానికి అగ్నిని జ్వలింపచేసి, నేను అబలను, నాకు తపోభంగం కలిగించావు, నన్ను బాణభంగానికి గురిచేయాలని ముందుకు వస్తున్నావా? నా వంటి అబల మూలంగానే మహాబలవంతుడివైన నీకు ప్రాణభంగం కలుగుతుంది, ఇది తథ్యం అని వేదవతి కఠినంగా రావణుణ్ణి శపించి తాను సృష్టించుకున్న అగ్నిలో ప్రవేశించి అదృశ్యమైపోయింది. ఆ సమయంలో అగ్నిహోత్రుడు వేదవతిని కాపాడి కూతురిగా స్వీకరించాడు. రావణాసురుడు అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న వేదవతిని నిజమైన సీత అనుకుని లంకకి తీసుకుపోయాడు. 12 నెలలు సీతమ్మ తరపున వేదవతి అశోకవనంలో ఉంది కనుక అగ్నిహోత్రుడు రాముడితో వేదవతిని కూడా భార్యగా స్వీకరించమన్నాడు. అప్పుడు రాముడు, ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి, నేను కలియుగంలో శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించినప్పుడు వేదవతి పద్మావతిగా జన్మిస్తుంది, అప్పుడు పరిణయమార్తాను అన్నాడు. అలా ఆ వేదవతి శ్రీనివాసుని అవతారానికి ఒక కారణమైంది.